ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో మరొక సాయి భక్తుడి కోసం తెలుసుకుందాం. బాబా గారి కృప ఎంత అద్భుతంగా ఉంటుంది అని అనడానికి ఆ రోజుల్లో ఆయన భక్తులకు ఇచ్చిన అనుభవాలు, లీలలు ఎన్నో ఉన్నాయి. మనందరికీ తెలుసు, సాయి సచ్చరిత్ర చదివితే బాబా గారు ఎవ్వరికీ ఎప్పుడూ కూడా తాయెత్తులు, మంత్రాలు, యంత్రాలు ఏది కూడా ఎప్పుడు ఎవరికి ఇచ్చినట్లుగా మనకు సాయి సచ్చరిత్రలో ఎక్కడా ఉండదు. బాబా ఎప్పుడు కూడా ఎవ్వరికి తాయెత్తులు, యంత్రాలు, మంత్రాలు ఇవి ఏమీ చెప్పేవారు కాదు. కేవలం ఆ దుని నుంచి వచ్చే ఊదిని మాత్రమే ప్రసాదంగా ఇచ్చేవారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా వారికి కర్మానుసారం అనుభవించవలసిన బాధ ఏదైనా ఉంటే అది అనుభవించవలసిందే. అనుభవించిన తర్వాత ఆ కర్మను, బాగా కష్టంగా ఉండే కర్మను కొంచెం తేలిక చేసి ఆ కాల వ్యవధిని అయిపోయిన తర్వాత బాబా మన మీద చూపేటటువంటి కృప, ఉదాహరణకు ఒక మంట చెలరేగుతూ ఉంటుంది. మంటకు అవతల వైపు బిడ్డ, యువతల వైపు తల్లి ఉండి ఆ తల్లి ఎంతో ఆందోళన పడుతూ ఉంటుంది. అయ్యో, నా బిడ్డకు ఆ వేడి తగులుతుందేమోనని తల్లి తల్లడిల్లిపోతుంది. ఆ మంటలు ఆగిన తర్వాత ఆ తల్లి పరుగున వెళ్ళి తన చెంగులో బిడ్డను ఉంచి కప్పి తీసుకుని వస్తుంది. అలాగే మన తండ్రి సాయిబాబా కూడా మన గురించి అనుక్షణం ఆందోళన పడుతూ ఉంటారు. ఎందుకంటే మనం తెలుసో తెలియకో చేసిన ఎన్నో తప్పుల వలన మనకొచ్చిన బాధను, మనకొచ్చిన కర్మను మనం అనుభవించాలి. అలా బాధపడే సమయంలో తల్లి ఏ విధంగా తల్లడిల్లిపోతుందో అలాగే బాబా కూడా మన కోసం తపన పడుతూ ఉంటారు. ఆ కర్మలన్నీ తొలగిపోయిన తర్వాత మనల్ని వాటేసుకొని, ఇంకా నీకు నేను ఉన్నాను, భయం వద్దు బిడ్డ, నేను ఉన్నాను అంటూ బాబా ఎంతో రక్షణగా మనల్ని కాపాడుతూ ఉంటారు. ఆ కర్మలను అనుభవించేటప్పుడు మనం సద్గురువు చరణాల దగ్గరకు చేరాం కాబట్టి ఆ కర్మలను తట్టుకునే శక్తిని మనకు బాబా ఇస్తారు. లేదా వాటి గాయాలను గీతలతో సరిబుజ్జి ఒక పెద్ద ప్రమాదమే మనకి జరగాలని మనకి రాసిపెట్టుందనుకోండి, కానీ ఆ ప్రమాదం అంత పెద్ద స్థాయిలో జరగకుండా కేవలం గీత పడేలాగా మనకు చేసి బాబా ఆ కర్మ నుంచి బయటకు పడేస్తారు. ఇలాంటివి అందరి జీవితాల్లో ఉంటాయి. మన మదిలో, ఆలోచనలో కేవలం